అలా చెప్పండి, అసలు దీదీ ప్రభుత్వాన్ని దించడంలో బీజేపీ ప్రభుత్వం సక్సెస్ అయింది అనుకోవచ్చా? ఎట్లా అంటే అక్కడ ఇంతకుముందు కూడా చాలా హిందువులపైన దాడులు జరిగినాయి. దాడులు జరిగిన తర్వాత కూడా బీజేపీ ప్రభుత్వం ఛాలెంజ్ చేసింది ఇక్కడ గెలుస్తామని. సో ఇప్పుడు ఆ ఛాలెంజ్లో గెలిచింది అనుకోవచ్చా? 100% గెలిచింది. ఇది బీజేపీ విజయం కంటే ఎక్కువ ప్రజల విజయం, వాళ్ళ అభివృద్ధి విజయం. హిందువులపై దాడికి నిరసనగా ఒక గుణపాఠం నేర్పించిన ఘనత ఇలా బెంగాల్ ప్రజలపై ఉంది. ఇలా మళ్ళీ దీది వస్తే అది వెస్ట్ బెంగాల్ లెక్క ఉండకపోవు, బంగ్లాదేశ్ లెక్క ఉంటుండే. విపరీతంగా అడ్డగోలుగా రోహింగ్యాలను తీసుకొచ్చి హిందువులపై ఉసగొల్పి దొంగ ఓట్లు, అడ్డగోలు దాడులు, రేపు హిందువులకి హిందూ దేశంలో రక్షణ లేని పరిస్థితిలో ఉన్న టైంలో ఈ ఎలక్షన్ మమతా బెనర్జీకి హిందూ వ్యతిరేకులకి గట్టి గుణపాఠం అని నేను భావిస్తాను. అంటే ఆ ఓట్లు తొలగించడం వల్ల మీరు గెలిచారని కూడా కొంత ఆరోపణ ఉంది. దొంగ ఓట్లు తొలగించారా లేకపోతే ఎట్లా? దొంగ ఓట్లు తీస్తే తప్పేముంది? దొంగ ఓట్లు తీయాలి కదా. దొంగ ఓటు ఎందుకు ఉండాలి? ఇలా భారతదేశ పౌరుడి ఓట్లు ఉండాలి. దేశపోడే కాదు వాడు, బంగ్లాదేశానికి ఎందుకు ఉండాలి ఓట్లు? ఇవాళ తెలంగాణ కూడా దునియా ఓట్లు ఉన్నాయి, రోహింగ్యాల ఓట్లు ఉన్నాయి. ఎంఐఎం పార్టీ సమర్థిస్తుంది, కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది. వాళ్ళ ఓట్లు ఏం అవసరం? వాళ్ళకి ఏం సంబంధం భారతదేశానికి? ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చింది మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి తప్పించి, దొంగ ఓట్లతోటి గెలవాలనే ప్రయత్నం తప్పించి వేరే ప్రయత్నం లేదు కాంగ్రెస్, ఎంఐఎం, టీఎంసీ లాంటి పార్టీలకి. గత కొద్దిసేపటి క్రితమే మమతా బెనర్జీ ఒక ట్వీట్ చేయడం జరిగింది. అక్కడ సీసీ కెమెరాలు తొలగించి అక్కడ ఉన్నటువంటి ఓట్లను తారుమారు చేసే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. అక్కడ కావాల్సిన దానికంటే ఎక్కువ సెక్యూరిటీ పెట్టి మా నాయకులు ఇబ్బంది పెడతా ఉన్నారు ఆమె ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మొన్న ఎలక్షన్ రోజు చూసిర్రు దాడులు, టీఎంసీ నాయకులు చేసిర్రు. ఇలా బీజేపీపై దాడి ఆల్ చేసిర్రు. నీ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఆర్డర్ నీ కంట్రోల్నే ఉండే కదా, ఎక్కడ సీసీ కెమెరాలు పెట్టుకోవాలి నువ్వు పెట్టుకోవచ్చు కదా. ఇవాళ ఓడిపోయినావు అని చెప్పి ట్యాంపరింగ్ అయింది. మరి గతంలో నువ్వు ఎట్లా గెలిచినావు? మరి అప్పుడు ట్యాంపరింగ్ కాలేదా? నువ్వు గెలిస్తే ట్యాంపరింగ్, నువ్వు ఓడిపోతే ట్యాంపరింగ్ కాదు. ఇవాళ నీ వక్రబుద్ధితోటి నీ బెంగాల్ ప్రజల్ని వంచినందుకు వాళ్ళు గుణపాఠం చెప్పిరు. ఇవాళ ఓటింగ్ శాతం ఎంత పెరిగింది? ఎందుకు పెరిగింది? నీకు బుద్ధి చెప్పాలని చెప్పి ఇంతగానం ఓటింగ్ శాతం పెరిగింది. ఎక్కడ కూడా చరిత్ర లేని విధంగా ఇవాళ ఓటింగ్ శాతం పెరిగింది. అంటే ఇంట్లో ఎవరు కూడా కూర్చోదలుచుకోలే, ఈమెను ఇక్కడ నుంచి ఎలగొట్టాలి లేకపోతే బంగ్లాదేశ్ అవుతుంది అని చెప్పి భయానికి ఇలా ప్రజలు ఓటేసారు. కేరళలో, తమిళనాడులో బీజేపీ ఓడిపోవడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? ఓడిపోవడం కారణం 100 ఉంటాయి. ఏదున్నా సరే అక్కడ మా ఓటు శాతం విపరీతంగా పెరిగింది. సో వీఆర్ హ్యాపీ ఫర్ దట్. అట్లేం లేదు. సో రానున్న రోజులలో ఎక్కడైతే లోపాలు జరిగినాయో దాన్ని సరిదిద్దుకొని డెఫినెట్గా అక్కడ కూడా మేము రాబోతున్నాం. కేరళలో రేవంత్ రెడ్డి ప్రచారం చేయడం వల్ల అక్కడ కేరళలో యూడీఎఫ్ ప్రభుత్వం ఎన్ని సీట్లు సాధించిందని కూడా వాళ్ళు చెప్పుకున్నటువంటి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను ఒక ఛాలెంజ్ చెప్తా, దమ్ముంటే ఇవాళ రిజైన్ చేయి, మళ్ళీ కాంగ్రెస్ తెచ్చుకో. నువ్వేనో కేరళలో కాదు, ఫస్ట్ తెలంగాణలో నువ్వు ఇచ్చిన హామీలని అమలుపరిచే ప్రయత్నం చేయి. తెలంగాణలో అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్. కమిషన్లు బంద్ చేసేయండి మీరు ఫస్ట్. దునియా కమిషన్లు, అన్నిట్ల కమిషన్లే. ఇలా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అనేది జీరో. అప్పులు పెరిగిపోతూనే ఉన్నాయి, ఇంకా అప్పులు ఓడిస్తలేడు. ఇంక ఇస్తే ఇంకా చాలా పెరిగిపోతాయి. ఇప్పుడే 7-8 లక్షల కోట్లు అప్పులైనాయి. అయినా చెప్పిండు కదా నాకు ఓడి అప్పు ఇస్తలేడని. ఎట్లా కడతారని ఇస్తలేరు. ఇవాళ తెలంగాణ పరిస్థితి దారుణంగా ఉన్నది. ఫస్ట్ దాని సంగతి చూడరా నాయన అంటే నేను ఆడపోయినా, నేను ఈడపోయినా, ఈడ గెలిపించినా అని చెప్పి మాట్లాడుతున్నావు. ఫస్ట్ తెలంగాణలో సంగతి చూడు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, నువ్వు ఎందుకు పెడతలేవు? ఎందుకు భయపడుతున్నావు? ఎలాంటి వేవ్ ఉందని భయపడుతున్నావు. తమిళనాడులో జోసెఫ్ విజయ్ ఫస్ట్ టైం పోటీ చేసి ఇప్పుడు కూడా విజయం దిశగా వెళ్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? సూపర్. జెన్జీ ఒక కొత్త నాయకత్వం కోరుకుంటున్నారు, ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల ఓటు తీర్పు అద్భుతము. ఎవరు చేసినా ప్రజలకు మంచి చేయాలి. ఆడ కూడా చూస్తే యాంటీ హిందూ గవర్నమెంట్ ఉండే, ఒక బాధ్యతలో ఉన్న గవర్నమెంట్ అంటే ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి విపరీతంగా హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసి, అది కరెక్ట్ పద్ధతి కాదు. హిందువులు వేస్తేనే నువ్వు గెలిచినావు, హిందువులపై అనుచిత వ్యాఖ్యలు. ఒక చిన్న సామాజిక వర్గాన్ని నువ్వు ఓటు బ్యాంక్గా మార్చుకోనికి హిందువులను ద్వేషిస్తుంటే మరి ప్రజలు బుద్ధి చెప్పక ఏం చేస్తారు? ఇవాళ సేమ్ తమిళనాడు రిజల్ట్స్ కూడా అది. అలాంటివి ఇక్కడ తెలంగాణలో కూడా 100% రోజు గుళ్లపై దాడులు విపరీతంగా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గుళ్లపై దాడులు, ప్రశ్నిస్తే కేసులు. నిన్నగాక మొన్న నవాబ్పేట, మహబూబ్నగర్ జిల్లాలో నవాబ్పేటలో 25 మందిపై అక్రమ కేసు పెట్టి, మరి రేవంత్ రెడ్డి గారు దీనిపై మీరు డెఫినెట్గా స్పందించాలి. 25 మంది హిందువులపై అక్రమ కేసు పెట్టిర్రు, అవతల వర్గంపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. వాళ్ళని పిఎస్కి తీసుకుపోయి విపరీతంగా కొట్టిర్రు. మరి వాళ్ళ నువ్వు గద్దె మీద ఉన్నవని నువ్వు సంతోషపడకు, రేపు నేను గద్దె తీస్తాం, బొంద పెడతారు ఇట తెలంగాణ ప్రజలని చెప్పి. దీనిపై మోదీ గెలిచిండు అనుకోవచ్చా? చేసినటువంటి ఛాలెంజ్ లో ఆయన మొత్తం మాకు ఛాలెంజ్ కాదండి, మాకు కావాల్సింది అభివృద్ధి. దేశం అభివృద్ధి దిశగా ఉండాలి, ప్రజలకి మంచి చేయాలి. ఇవాళ
బెంగాల్ ప్రజలు వాళ్ళు ఓటుతోటి మంచి అవకాశాన్ని సువర్ణ అవకాశాన్ని చేసి ఇచ్చుకుంది. ఇవాళ బెంగాల్ అభివృద్ధి దిశగా ముందుకు పోతుంది. ఈ రిజల్ట్ తర్వాత తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు బీజేపీ పార్టీ తరఫున? డెఫినెట్గా తెలంగాణ ప్రజలు కూడా ఇక్కడ అవకాశం ఇవ్వాలి. బీజేపీకి డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం. హిందూ వ్యతిరేక సర్కార్లని తిప్పి కొట్టాలి, బొంద పెట్టాలి. ఇక్కడ డెవలప్మెంట్ కూడా శూన్యము. మీకు ఇచ్చిన హామీలకు ఆశపడి మీరు ఎవరైతే ఓటేసారో ఇలా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రం మొత్తం అప్పుల ఊబిలో ఊరుకపోయింది. ఒకప్పుడు నెత్తి మీద ₹1,00,000 అప్పు ఉండే ఒక్కొక్కరికి. ఇవాళ మనకు తెలియకుండా 4 లక్షలు అప్పు ఉన్నది. దానిపై మీరు ఆలోచన చేయాలి. బీజేపీని ఒకసారి రాష్ట్రంలో అధికారం తీసుకొస్తే అద్భుతంగా పాలన ఉంటుందని ఈ సందర్భంగా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.